హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మార్నింగే అలసందలు అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఆ రోజు అయితే ఫాస్టింగ్ అండి. సాటర్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా అమ్మకి, నాకైతే డైరెక్ట్గా అట్లా తినడమే ఇష్టం, బట్ అమ్మకైతే ఇట్లా పోపు పెడితే నచ్చుతుంది అనమాట. సో ఇంకా పోపు అయితే పెట్టేస్తుంది. నేను చేస్తే మాత్రం డైరెక్ట్గానే తింటాను. సో ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం బొట్టు పెట్టుకొని దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను అనమాట. అక్కడ హాయ్ చెప్తున్నాను నేను. ఫాస్టింగ్ ఉన్న రోజైతే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, కానీ హెల్త్ బాగాలేనప్పుడు అయితే కొంచెం ఆకలి మీద ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఫాస్టింగ్ ఉన్న రోజు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా పొద్దున్నే దేవుళ్ళు మూవీ వేసాడు. చిన్నప్పటి నుండి నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం. సో సాంగ్స్ అయితే ప్రతిదీ సాంగ్ అయితే మిస్ చేయకుండా చూస్తాను. ఇక్కడైతే నా అలసందలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా పోపు పెట్టేసి మేమైతే ఉల్లిపాయ అంటే తింటామండి ఫాస్టింగ్లో. చాలామంది తినరేమో, బట్ మేమైతే తింటాము. సో రెడీ అయిపోయింది, ఇంకా నేను తినేస్తున్నాను. సో టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుంది. మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే తాగేసి ఇంకా ఇప్పుడైతే ఇవి తింటున్నాను. సో ఇవి ఒక్కటే తింటామండి మేము. చాయ్ తాగుతుంది అమ్మ. సో నేనైతే ఇది ఒకటే తిని ఇంకా జీరా వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకా ఫాస్టింగ్లో ఏం తీసుకోము. తింటే నాకు కంకి అంటే ఇష్టం. సో అదొకటి తింటాను నచ్చితే. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్గా వర్షం పడింది. సో అసలు ఎక్కువ మబ్బు లేనే లేదు ఆ రోజు, బట్ ఫుల్గా వర్షం అయితే ఫుల్గా పడింది. చూస్తుండగానే వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. సో అసలు మబ్బు లేనే లేదండి. ఫుల్గా వర్షం పడింది. 5 minutes పడుతుంది, 5 minutes ఆగుతుంది, బట్ ఈరోజు మాత్రం ఫుల్గా పడింది. సో ఇంకా ఈవినింగ్ టైం అయింది. ఇంకా ఫాస్టింగ్ కోసం అయితే మేము పప్పు దోసకాయ అండ్ కాంబినేషన్లో కర్రీ అయితే చేసుకున్నాము. సో ఈ మిల్ మేకర్ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ నచ్చ అయితే చాలా ఇష్టంగా తింటాను. సో ఎప్పుడైనా పప్పుతోని ఏదైనా కాంబినేషన్లో చేసుకొని తింటాం. పప్పు నాకు నచ్చుతుంది, నాకు ఫ్రై ఐటమ్స్ నచ్చుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదండి, డాడీ పల్లి పట్టి తీసుకొచ్చాడని. అయితే ఓపెన్ చేద్దామని ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయటికి తీస్తే అది చాలా టైట్ ప్యాకేజింగ్ ఉంది. అది తీయడానికి నాకు 10 minutes పట్టింది. నీరసంగా కూడా అనిపించిందండి. సో మంచి ప్యాకేజింగ్లో వచ్చింది, అంటే ఎయిర్ బయటికి పోకుండా మంచి ప్యాకేజింగ్లో వచ్చింది. పల్లి పట్టి మంచిది హెల్త్కి. సో డైట్లో ఉన్న వాళ్ళు కూడా మంచిది అండి, తీసుకోవచ్చు. బట్ నాకు నువ్వుల పట్టి అంటే చాలా ఇష్టం. సో నువ్వులు ఎక్కువగా ఉండి బెల్లం తక్కువగా ఉంటుంది. అది మంచి ప్రోటీన్ అనమాట. సో నాకైతే ఇవి 2 ఇష్టం, బట్ డాడీ 2 ఇవే తీసుకొచ్చాడు, పల్లి పట్టీలే. బట్ ఏం చేస్తాం, ఇంకా ఇదే తినేసామన్నమాట. సో బెల్లం కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తీసుకోవడం వల్ల యూజెసే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎట్లానో ఇట్లా చేసేసి తీసేసాను అనమాట. సో టేస్ట్ వాజ్ వెరీ గుడ్, చాలా బాగుండే. కొన్ని స్మెల్ వస్తాయండి బయట షాప్స్లో తీసుకుంటే, ఇలాంటివి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో అక్కడితో అయితే సాటర్డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది సండే వ్లాగ్ అనమాట. పొద్దున్నే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను. రెడీ అయిపోయి మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో అప్పటికప్పుడే డిసైడ్ అయిపోయామన్నమాట. ఈవినింగ్ వరకు వచ్చేద్దాం అనుకున్నాం, బట్ కొంచెం టైం పట్టింది. 2 days వచ్చేసాం అనమాట. రాగానే మా అత్తమ్మ దోశలు అయితే వేసిస్తే ఇంకా తింటున్నాను బయట కూర్చొని. ఆ పక్కకు చిన్న చిన్న చెట్లు ఉంటాయండి, ఆ చెట్ల పక్కకు కూర్చొని తింటున్నాను. నాకు చాలా ఇష్టం అట్లా. సో టైం ఏం తక్కువేం కావట్లేదు. టైం 12:30 or 1 అవుతుంది. ఇంకా ఆ టైంకి అయితే మేము ఇక్కడ దోశలు తింటున్నాము. పొద్దున్నే బయలుదేరాం కానీ ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకు ఇంకా మధ్యలో ఆగి ఫ్రూట్స్ తీసుకోవడం అంటే ఇంకా కొంచెం అక్కడనే టైం గడిచిపోయింది. సో ఇంకా తింటూ కాసేపు అట్లా రిలాక్స్ అయ్యామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళకి పైన సోరకాయ చెట్టు పెట్టారంట. సో అది చూద్దామనేసి పైకి ఎక్కాము. సో మంచి వెదర్ అనమాట, కూల్గా చాలా బాగుండే వెదరు. ఆ రోజు మొత్తం మబ్బుగానే ఉండే. సో సోరకాయ చెట్టు, అన్ని సోరకాయలు అయితే బాగుండే అండి. ఒక 4 ఏమో పెద్దగా ఉండే, కొన్ని పిందెలు అనమాట అప్పుడే చిన్నగా ఉన్నాయి. సో పూత కూడా ఉంది. మమ్మల్ని తీసేసుకోమంది. సో బట్ మేము ఉంటాము కదా ఒక 2 days అనేసి, మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ అవుతుందండి సోరకాయ. అన్ని వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే సోరకాయ అనేది గ్రోయింగ్ అవుతుంది. సో ఇంకొంచెం సైజ్ ఇంక్రీజ్ అయ్యే వరకు ఉంచేసామన్నమాట. సో అక్కడ కొంచెం కాసేపు స్పెండ్ చేసాం. నాకు చాలా ఇష్టం అలాంటి వెదర్లో ఉండడం, అట్లా టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. సో కాసేపు అట్లా చూసేసి ఇంకా కిందికి అయితే దిగేసాము. మాకు కూడా చాలా ప్లేస్ ఉండిందండి, బట్ అన్ని కోతులు తినడం, తిని పడేసేయడం,
చాలా చాలా యూజ్లెస్ అనిపించింది. ఎన్నోసార్లు పెట్టి పడిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇంకా స్టాప్ చేసేసాము పెట్టడం. ఎందుకులే పెట్టి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి చాలాసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి కాబట్టి పెట్టడం అయితే ఇంకా మానేసామన్నమాట. ఇంకా ఆ రోజు స్పెషల్ చికెన్ అండ్ కందనకాయల ఫ్రై ఈ కందనకాయల ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడు డాడీ తీసుకొచ్చేటోడు అనమాట. ఇప్పుడు మామయ్య తీసుకొచ్చాడు ఇష్టం అనేసి. సో ఇంకా తినేసాము. టైం వచ్చేసి 3:30 ఆర్ 4 అవుతుంది. చాలా లేట్ అయిపోయిందండి ఆ రోజు. ఫుల్గా ఆకలేసింది. సో అంటే సండే రోజు అంత లేట్గా తిన్నాం ఫస్ట్ టైము. ఇంకా ఇదైతే చాలా బాగా కుదిరింది. కందనకాయల ఫ్రై నేనే చేశాను. నాకే షాకింగ్గా అనిపించింది మంచిగా కుదిరేసరికి. ఇంకా మా అత్తమ్మ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనుకుంటా. సో నెక్స్ట్ డేనే ఇది మండే వ్లాగ్ అనమాట. మండే రోజు పొద్దున నువ్వుల అది పచ్చడి నూరుతుందనమాట. మిక్సీలో వేయచ్చు, బట్ తనకు నూరితేనే చాలా ఇష్టం అనేసి నూరుకుంటుంది. సో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసు కదా ఎవరికైనా రోల్లో నూరింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అది పచ్చళ్ళు అయితే ఇట్లనే నూరుతుంది. సో ఇంకా వర్షం చూసారా, చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి పొద్దున్న నుండి. అసలు ఆ రోజు అయితే కొంచెం కూడా స్పేస్ లేకుండా పడిందండి అస్సలు. ఇది మండే రోజు కదా, సో చాలామంది తెలిసే ఉంటుంది. ఆ రోజు బయటికి వెళ్దామన్నా కూడా అస్సలు టైం లేకుండే, అంటే వర్షం అస్సలు ఆగలేదన్నమాట. పచ్చడి అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఏం లేదు, ఆయిల్ వేసేసుకొని టమాటోస్లు అండ్ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేసుకొని, సో మనము డ్రైగా మనం నువ్వులు ఫ్రై చేసేసుకొని అవన్నీ నూరుకోవాలి. సో వెల్లుల్లి అయితే మ్యాండేటరీ, అదైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని మనం దంచుకుంటే సరిపోతుంది. ఏం లేదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రోల్లో నూరింది కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా నేనైతే పొద్దున్నే స్నానం చేసేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా అత్తమ్మ పచ్చడి నూరుతుంది అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. సో చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఇంకా మాకు ఇక్కడ అంతగా క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఆ వెదర్ మేము ఎంజాయ్ చేయలేకపోతాం. అత్తమ్మ వాళ్ళది ఓపెన్గా ఉంటుంది కాబట్టి మంచిగా వెదర్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంకా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా అమ్ముని ఆమె వచ్చేసి ఇద్దరు ముచ్చట్లు ఏదో పెడుతున్నారనమాట. సో పొద్దున్నే స్నానం చేస్తే చాలా చాలా ఫ్రెష్గా అండ్ వెదర్ అయితే చాలా బాగుండింది ఆ రోజు. సో బట్ బయటికి వెళ్ళరాకుండా అయిపోయింది అనమాట. సో కంప్లీట్ అయిపోతే ఇంకా తీస్తుంది, పచ్చడి అంతా నూరింది. సో ఇంకా మేము ఆ రోజు ఈ పచ్చడి అండ్ ఏదో కర్రీ చేసిందనమాట, అదైతే తినేసాము. సో టైం వచ్చేసి చాలా తొందరనే అయిపోతుందండి. 8:30 9 అవుతుందేమో టైం అంతే. బట్ పోపన్నం కూడా చేసింది. పోపన్నంలో మేము ఇట్లా పచ్చడి నంచుకొని అయితే తినేసాము. సో పప్పు కూడా ఉండింది, కందిపప్పు, అది కూడా తినేసాము అనమాట. సో టైం ఇంకా దాదాపు మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా అప్పుడు తింటున్నాము. నాకు అలవాటు కదండి, ఎప్పుడైనా నేను 12:30 1 o'clock అట్లా తింటాను. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా ఇక్కడ కంకిలు తెప్పించామన్నమాట గారెల కోసం. సో ఇప్పుడు సీజన్ కదండి, ఎక్కడ పడితే అక్కడనే అమ్ముతున్నారు. ఇంకొక పక్క మార్నింగ్ నుండి వర్షం కురుస్తూనే ఉంది, గ్యాప్ లేకుండా. చల్లగా ఉంది వెదర్. ఇంకా తెప్పించుకొని గారెలు చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. అందరం కలిసి ఒలుస్తున్నాం అనమాట. సో చాలానే అయ్యాయండి, బట్ మా అత్తమ్మ ఒక్కతే ఊరింది. మేము ఎంతమంది హెల్ప్ చేస్తామని చెప్పినా తను వినలేదు. సో నాకు ఇది ఈజీ అని చెప్తుంది. పాపం 1 hour నుండి ½ an hour 1 hour పట్టింది అది నూరడానికి. సో నూరుతూనే ఉంది. సో మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ తనకి ఇష్టంలే అని చెప్పాను కదా, అందుకోసం ఇంకా తనే నూరుకుంటుంది అనమాట. సో చాలానే టైం పట్టింది. ఇంకా మేము డైరెక్ట్గా నూరు చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం ఈవినింగ్ టైం అవ్వాలి, అప్పుడైతేనే వేడివేడిగా తినేస్తుంది అనేసి ఇంకా కాసేపు అయితే వెయిట్ చేసామన్నమాట. సో ఎంతమంది పోల్చినా కూడా లేటే అయ్యింది, ఇంకా నూరిందనమాట. అదే గ్రేట్ విషయం అని చెప్పాలి. సో ఇంకా ఆ రోజు మేము కర్రీ చేసుకుందాం అనేసి ఇంకా సోరకాయ అయితే నేనే ఇక్కడ కోస్తున్నాను. సో రెండిట్లలో పెద్దది ఏదో చూసి కోస్తున్నాను అనమాట. సో చెట్టు మీద పండింది ఎంత టేస్టీగా ఉంటుందో అండి. ఇంకా నేనే అంటే అంటే మేము గారెలు తింటాం కదా, కొంచెం ఎక్కువ కర్రీ అవసరం లేదు. చాలామంది మేము ఉన్నాం, మా పెద్దమ్మ కూడా వచ్చిందనమాట. ఎక్కువ కర్రీ అవసరం లేదనేసి ఇంక ఇది సరిపోతుంది. సొరకాయ కూర మనం ఎంత చేసినా కూడా అది కొంచెమే అవుతుంది కదండి. సో గారెల కోసమని ఇది ఒకటైతే చేసుకున్నాము, అంటే అన్నంలో తిందామనేసి కర్రీ అయితే చేసుకున్నాము. ఈ కర్రీ అయితే మా అమ్మనే చేసింది.
సో నెక్స్ట్ వచ్చేసి మా మామయ్యకి ఇట్లా ఫ్రై చేస్తే ఇష్టం అనమాట. ఆయన కోసం కొన్ని అయితే ఫ్రై చేస్తుంది, ఒక కంకి ఒలిచి ఇట్లా ఫ్రై చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా అమ్మ వచ్చేసి సోరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. మీ అమ్మ రోజు ఫాస్టింగ్, మండే రోజు. సో పచ్చిమిర్చితో చేస్తుంది అనమాట. సో సోరకాయ కూరలో మెయిన్ ఇంపార్టెంట్ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, బట్ ఆ రోజు కొత్తిమీర మిస్సింగ్ అనమాట. సో అందుకనేసి కొత్తిమీర లేకుండానే చేసుకున్నాము. నాకైతే కారం వేస్తే ఇష్టం, అమ్మకి పచ్చిమిర్చి వేస్తే ఇష్టం. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుందండి, ఏం చేస్తాం మరి చెప్పలేము ఇంకా. సో ఇంకైతే కర్రీ చేసేసుకుంటుంది. కొంచెం అప్పుడు తగ్గిందండి వర్షం, మార్నింగ్ నుండి 6 o'clock వరకు కురుస్తూనే ఉంది, ఇంక అప్పుడు తగ్గిందనమాట. సో ఇంకా కర్రీ చేసేసుకున్నాం. ఆ రోజు సొరకాయ కర్రీ అండ్ పచ్చడ, మార్నింగ్ చేసిన పప్పు ఉండింది, ఇవన్నీ తినేసామన్నమాట. సో ఇంకా నేనైతే ఈ ఫ్రై చేసి తినేస్తున్నాను. సో ఇట్లా జరిగింది ఆ డే. మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట, అందరితో సరదాగా. సో హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది కంటిన్యూషన్ పార్ట్ నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను, గారెలది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్.